ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తదుపరి సీజన్ కోసం తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. అయితే ఈలోపే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తప్పుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్యాట్ కమిన్స్ స్వయంగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 2027 అత్యంత కీలకం కానుంది. ఆ జట్టు స్కెడ్యూల్ ఎంతో బిజీగా సాగనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, వన్డే ప్రపంచ కప్ 2027 ఆడాల్సి ఉంది. ఒకవేళ వారు పాయింట్ల పట్టికలో నిలిస్తే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఇదే ఏడాది జరగనుంది. ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్ గా ఉన్న ప్యాట్ కమిన్స్ దేశం తరపున ఈ పెద్ద టోర్నమెంట్లన్నింటికీ అందుబాటులో ఉండడం కోసం ఐపీఎల్ 2027 కు దూరం కావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ది ఏజ్ పత్రికతో ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఏదో ఒక దశలో తాను ఖచ్చితంగా ఒక టోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది అన్నాడు. అయితే అది దేశం తరపున ఆడే టెస్ట్ మ్యాచ్లు లేదా వన్డే ప్రపంచ కప్ మాత్రం కాదని తేల్చేశాడు. సమయం వచ్చినప్పుడు తన ఐపీఎల్ ఫ్రాంచైజీతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ప్రస్తుతానికైతే తానేమీ కన్ఫర్మ్ చేయలేను అంటూ కమిన్స్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. భారత్తో జరిగే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, యాషెస్, వన్డే వరల్డ్ కప్లలో అన్ని మ్యాచ్లు ఆడటమే తన మొదటి ప్రాధాన్యత అని కమిన్స్ పేర్కొన్నాడు. ఒకవేళ భారత్తో అన్ని మ్యాచ్లు ఆడితే ఆ వెంటనే జరిగే కఠినమైన యాషెస్ సిరీస్ కంటే ముందు తన శరీరానికి కొంత విశ్రాంతి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్ కు పూర్తిగా దూరమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథ్య బాధ్యతలను వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ కు అప్పగించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో కూడా కమిన్స్ అందుబాటులో లేని కొన్ని మ్యాచ్ల్లో ఇషాన్ కిషనే సన్ రైజర్స్ ను నడిపించాడు.